మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. ఘనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. చదివినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఘనకార్యములు చేయవారు ఎవరు అని చూసినట్లయితే ఘనులైన వారు మాత్రమే ఘనకార్యములను చేయగలుగుతారు. సత్యమును ఎరిగిన వారు సత్యము కొరకు నిలబడతారు. ఘనత వహించిన వారు ఘనహీనమైనటువంటి కార్యాలను చేయబూనుకుంటారు. పాపమును ఇష్టముగా ఎంచిన వారు ఆ పాపపు రొచ్చులోనే ఉంటారు. ఆ పాపాన్ని జుర్రుకుంటారు. గొడవలు ఇష్టమైన వారు కలహానికి కాలు దువ్వుతారు. ధనాన్ని ఇష్టపడేవారు ధనాపేక్షతో అన్యాయంగా దోచుకోవడానికి ముందుకు సాగుతారు. శరీరాన్ని ప్రేమించేవారు శరీర బలము కొరకు ప్రయాసపడతారు. ఖ్యాతి కొరకు, పేరు కొరకు ప్రయాసపడేవారు ఆ పేరును సంపాదించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. అయితే ఒకటి వాస్తవం, ఘనత కలిగిన వారు ఘన కార్యములను చేస్తారు అని వాక్యము తేటగా సెలవిస్తున్నది. మనం చరిత్ర ఆధారాలను చూసినట్లయితే ఘనత వహించిన వారు ఎటువంటి ఘన కార్యములను పూనుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలను మనం గమనిస్తాం. అది ఎలీషా షూనెము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఇక్కడ మనం చూస్తాం, షూనెము అనేటువంటి పట్టణములో ఒక స్త్రీ ఉన్నది. ఆమె గురించి ఆమె యొక్క వృత్తి రాయబడి ఉండలేదు, ఆమె యొక్క పేరు కూడా రాయబడి ఉండలేదు. కానీ ఆమె యొక్క స్థితిని గురించి రాయబడి ఉన్నది. ఆమె ఘనురాలైనటువంటి స్త్రీ అని. ఈమె ఘనురాలై ఉండి ఏ ఘనకార్యము చేయ పూనుకొని ఉన్నది అని చూసినట్లయితే ఆమె సత్య సేవకుని గుర్తించింది. ఎలీషా అనేటువంటి దైవజనుడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఆయన ధనము కొరకు ప్రయాసపడేవాడు కాదు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడేవాడు కాదు, తనను తాను గొప్ప చేసుకోవడానికి ప్రయాసపడేవాడు కాదు, తాను జనులను దోచుకునేవాడు కాదు, తాను మోసపు మాటలు చెప్పేవాడు కాదు, దుర్బోధకుడు కాదు, వాక్యాన్ని తేటగా వివరించేవాడు, దేవుని యొక్క ప్రతినిధి, దేవుని చేత నడిపించబడినటువంటి నిస్వార్థమైనటువంటి సేవకుడు అని ఆ ఘనురాలైనటువంటి స్త్రీ ఎలీషాను గుర్తించి ఆ ఎలీషాని తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. ఆయన రాను అని అంటే బలవంతము చేసి పిలిచి ఆహారం పెట్టింది. ఇంకా అక్కడితో ఆమె ఆగిపోలేదు గాని, ఆ ఘనకార్యం అక్కడితో ముగించబడలేదు గాని, సేవకుని ఆకలి తీరుస్తాం, సేవకుని కడుపు నింపుదాం, సేవకునికి ఏదైనా మనదైనటువంటి శైలిలో ఈ పూటకు మనం తోడ్పాటుగా ఉందామని అక్కడితో ఆమె యొక్క ఘనకార్యం ముగించబడలేదు గాని, ఆమె అతని కొరకు ఒక గదిని నిర్మించింది. అతడు నివసించడానికి, ఆ ప్రాంతంలో వచ్చినప్పుడల్లా స్థిరదీరడానికి, బస చేయడానికి అనువైనటువంటి ఒక స్థలమును సిద్ధపరిచింది. ఈ చదివినటువంటి ఈ వచనాల్లో ఇంకా మనం చూసినట్లయితే ఆమె ఘనకార్యమును పూనుకొని సేవకుని కాదుగానే చేసింది, తాను దేవుని నామములో చేసింది కనుక, దేవుని నిమిత్తము చేసింది కనుక, అతడు భక్తిగల దైవజనుడు అని గుర్తించి చేసింది కనుక ఆ ప్రతి క్రియ దేవునికి ఇంపైన హోమంగా మార్చబడింది, దేవునికి ఇంపైన సువాసనగా చేర్చబడింది. అందుకే ఆమె కుటుంబంలో ఉన్నటువంటి కొరతను ప్రభు తీర్చారు. ఆ అధ్యాయంలో మనం ఇంకా చూసినట్లయితే ఆమెకు ఎలీషా ఏదన్నా ప్రార్థన విన్నపం చెప్పమని కొరకు ప్రార్థన చేస్తాను అని అన్నప్పుడు ఆమె ఏమీ చెప్పలేకుండా కేవలం దేవుని కొరకు ఘనకార్యము చేసే స్థాయిలోనే నిలిచిపోయింది. కానీ దేవుని యొక్క సేవకుడు ఆమె యొక్క లోటును గుర్తించాడు. ఆమెకు సంతానము లేదు అనేటువంటి విషయాన్ని గుర్తించి, మెదుటకు ఈ ఋతువుకు నీ కౌగిటిలో ఒక శిశువు ఉంటాడని దేవుని నామములో ప్రార్థించి సెలవిచ్చినప్పుడు, ప్రవచించినప్పుడు ఆ మాట ఆమె జీవితంలో నెరవేర్చబడింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఘనకార్యములు చేయాలి అని అన్నప్పుడు ప్రపంచాన్ని ఉద్ధరించాలి, ఏదో అందరూ గుర్తించే విధంగా చేయాలి, మన పేరు మారుమ్రోగిపోవాలి, ఎక్కడ చూసినా మనమే కనిపించాలి అని అనుకోవటం కాదు. గాని దేవుని సేవకులు ఎవరు, దేవుని సత్య సేవకుడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి దైవజనుడు ఎవరు అని గుర్తించడంలో ఉన్నది. మరియు గుర్తించి ఆ పరిచర్యలోకి, ఆ సహవాసంలోకి మనము చేరవలసిన వారమై ఉన్నామని వాక్యం నేడు తేటగా సెలవిస్తున్నది. ఇక్కడ ఈ ఘనురాలైనటువంటి స్త్రీ ఆమె చేసినటువంటి ఘనమైనటువంటి కార్యం సత్య సహవాసాన్ని గుర్తించింది. ఆ దేవుని యొక్క సహవాసాన్ని, ఆ తండ్రి సహవాసాన్ని, దేవుని నడిపింపులో, ఆత్మాభిషేకంతో, ఆత్మ నడిపింపులో, సర్వసత్యములో
ఉన్నతమైనటువంటి ఉపదేశాలతో క్రమబద్ధీకరించబడినటువంటి సత్య మార్గంలో నడిపించబడుతున్నటువంటి సహవాసం ఏది అని గుర్తించి ఆ సేవకుని గుర్తించి ఆ సహవాసంలోకి తాను చేరింది. సేవకుని సహవాసాన్ని పొందుకుంది. నేడు మనము సైతం సత్య సహవాసాన్ని గుర్తించి దానిలో చేరవలసిన వారమై ఉన్నాము. ఆ సహవాసము ద్వారా మనం దేవుని యొక్క రాజ్య వ్యాప్తిని వ్యాపింపచేయవలసిన వారమై ఉన్నాము. మరియు దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేశాను. మరియు 5వ అధ్యాయము 1వ వచనం, సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. ఇక్కడ మనం చూస్తాం, సొలొమోను ఘనుడుగా ఉన్నాడు, దేవుని చేత ఘనమైన వాడుగా నియమించబడిన వాడుగా ఉన్నాడు. ఈ ఘనుడైనటువంటి సొలొమోను ఏ ఘన కార్యాన్ని పూనుకొని ఉన్నాడు అని చూసినట్లయితే, దేవుని కొరకు మందిరాన్ని కట్టేటువంటి ఒక ఘనమైనటువంటి కార్యాన్ని పూనుకున్నాడు. దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాడు. బహు విస్తారమైనటువంటి సంపదతో దాన్ని అలంకరించాడు, దానిని మెరుగుదిద్దాడు. దేవుని అభిషేకం అందులో ఉండినట్లుగా ప్రయాసపడ్డాడు. నేడు మనము సైతం ఈ భౌతికంగా ఉండేటువంటి మందిరాన్ని నిర్మించటం, దేవుని మందిరంలో మనం ఏదైనా పని చేయాలి అని అనుకోవటం మట్టుకు కాదు, కానీ మన హృదయము అనేటువంటి దేవాలయాన్ని దేవుని కొరకు నిర్మించవలసిన వారమై ఉన్నాము, శుద్ధి చేయవలసిన వారమై ఉన్నాము, ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. ఈ హృదయములకు చేర్చవలసినటువంటి పరిశుద్ధత, పవిత్రత, వాక్యము, ప్రార్థన, ప్రతిష్టత, సమర్పణ, వేరుపరచబడినటువంటి జీవితమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఇది గనులు చేసేటువంటి ఘనకార్యము. మనము దేవుని కొరకు ఘనకార్యము చేయదలిచిన ఎడల మన హృదయం అనేటువంటి దేవాలయాన్ని శుద్ధి చేసుకోవలసిన వారమై ఉన్నాము. మన హృదయము అనేటువంటి దేవాలయాన్ని ఆయనకు ప్రతిష్ఠించవలసిన వారమై ఉన్నాము. హృదయములో ఉండవలసినటువంటి దేవుని శక్తిని, పరిశుద్ధాత్మ అభిషేకమును ఉంచుకొనవలసిన వారమై ఉన్నాము. మరియు 3వ విషయాన్ని మనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలోనున్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగునున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ బెరయ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాసులు గనులైనటువంటి వారు, ఆ స్త్రీలు ఘనత వహించిన వారు. వారు చేసినటువంటి ఆ ఘనకార్యం ఏమై ఉన్నది అని చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించేటువంటి అనుభవం, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానించేటువంటి అనుభవం, దేవుని యొక్క ఉపదేశం ఎక్కడ విన్నా ఇది సత్యోపదేశమేనా, ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటయేనా అని పరిశోధించి పరిశీలించి సత్యమును అపేక్షించి దానిని అనుసరించి గైకునేటువంటి అనుభవం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము గనులమై ఉండి ఘన కార్యములను పూనుకొనదలిచిన ఎడల మనం వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాము, వాక్యముతో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము, ఉపదేశాన్ని వినవలసిన వారమై ఉన్నాము, సత్య ఉపదేశాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాము, వాక్యములో ఉన్నటువంటి ఆయన ఆజ్ఞలను గైకొనవలసిన వారమై ఉన్నాము, ఆయన చిత్తాన్ని బాగుగా ఎరగవలసిన వారమై ఉన్నాము, ఆయన చిత్తాన్ని లోకంలో నెరవేర్చడానికి సంసిద్ధత, సమ్మతి కలిగినటువంటి మనసు కలిగిన వారమై ఉన్నాము. అట్టి విధంగా మనం ముందుకు సాగినట్లయితే వాక్యం సెలవిస్తుంది, ఘనులైన మీరు ఈ ఘన కార్యములను పూనుకుంటారు అని. కనుక మనము సత్య సహవాసాన్ని గుర్తించాలి, అభిషేకించబడినటువంటి దైవజనులతో సహవాసం చేయాలి, మరియు దేవుని యొక్క మందిరం, హృదయం అనేటువంటి దేవాలయాన్ని మనం నిర్మించాలి, దేవునికి ప్రతిష్ఠించాలి. ఆ మందిరంలో కావలసినటువంటి అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం జీవించాలి, మరియు వాక్యాన్ని ధ్యానించాలి, సత్యోపదేశాన్ని మనం వినాలి. ఈ ఘన కార్యములను మనం పూనుకున్నట్లయితే దేవుని దృష్టిలో మనం ఘనమైన వారంగా ఉంటాం. ఘనమైన వారంగా ఉన్నట్లయితే ఇటువంటి ఘన కార్యములను మనం చేస్తాము. ఒకవేళ వాక్యాన్ని ధ్యానించడంలోను, సత్య సహవాసాన్ని గుర్తించడంలోను, దేవుని మందిరంను గురించి నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్న ఎడల ఇంకను ఘన కార్యములను పూనుకోలేదు, ఇంకను దేవుని దృష్టిలో గనులుగా ఎంచబడలేదు అన్నటువంటి సంగతి వాస్తవం. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షము నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. గనులు ఘన కార్యమును పూనుకుంటారని మీరు సెలవిచ్చారు. ఘన కార్యము అనగా సత్య సహవాసాన్ని, సత్య సేవకును గుర్తించటాన్ని, ఆ సహవాసంలో చేర్చబడటాన్ని, హృదయం అనేటువంటి దేహం అనేటువంటి దేవాలయాన్ని నిర్మించటాన్ని, మారు మనసును పొందుకునటాన్ని, హృదయముని పరిశుద్ధాత్మతో నింపబడటాన్ని, మరియు వాక్యాన్ని ధ్యానించటాన్ని, సత్యోపదేశాన్ని గుర్తించటాన్ని, పరిశోధించటాన్ని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారిని అట్టి విధంగా మీరు ఆశీర్వదించండి. ఘన కార్యములను పూనుకొని వారు గనులుగా ఎంచబట్టుకు కృప దయచేసి నీ ఆశీర్వాదానికి యోగ్యులుగా నిలబెట్టమని, నీ రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.